మంచిది. సమయంలో ధ్యానం చేద్దాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో ఉన్నాం కదా. ఇప్పుడు 17వ వచనం నుంచి నేను చదువుకుంటూ మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాను, ఎందుకంటే సమయం తక్కువ కాబట్టి. సరే, వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. అందరూ మార్క్స్ వార్త 10వ అధ్యాయం 17వ వచనం తీసుకెట్టుకోండి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుల గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, వందనాలు. శ్రేష్టమైన సమయంలో తండ్రి, ఈ రోజున చక్కగా మిమ్మల్ని మరొకసారి ఉపవాస ప్రార్థనలో పాల్గొని ఈ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. రాని వారి గురించి మరొకసారి ప్రార్థిస్తున్నాం. వచ్చిన వారందరూ తండ్రి ఇప్పుడు ప్రార్థనలో తండ్రి వారి యొక్క అవసరతలను, వారి యొక్క ఇబ్బందులను సమస్తం మీకు తెలుసు కాబట్టి ప్రభావ తీర్చి ఈ బిడ్డలను ఘనంగా దీవించమని ఇప్పుడు మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో ధ్యానిస్తుండగా ఈ వాక్యంలో ఉన్న మంచి విషయాలను మాకు నేర్పించి వాటి అనుసారంగా మేము నడిచే కృపను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచిదండి. నిన్నైతే మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో మనం చూసుకుంటే ఏంటంటే డైవర్స్ గురించి, పరిత్యాగ పత్రిక గురించి చూసుకున్నాం. అది 15వ వచనం వరకు ఉంది. ఇప్పుడు 17వ వచనంలో మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను చదువుతూ మీకు చెప్తుంటాను. 17వ వచనం చూడండి. ఆయన బయలుదేరి మార్గంలో పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగెను. జాగ్రత్తగా మనం చూడండి ఒకసారి. యేసుక్రీస్తు వారంట మార్గంలో వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంట, ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తున్నాడంట. ఏం నడుచుకుంటూ రావచ్చు కదా, ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అంటే యేసయ్యకు ఆయన కనిపించినప్పుడు యేసయ్యకి ఏదో అడగాలనుకుంటున్నాడు ఆయన. అంటే యేసయ్య అప్పటికే చాలా మందికి ఎన్నో విషయాలు, డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ యొక్క యవ్వనస్తుడు, ఈ వ్యక్తి చాలా ధనవంతుడు. ముఖ్యంగా ఈ విషయం గమనించాలి. ధనవంతులు ఎందుకు దేవుడు ఎందుకు పరిగెత్తుకుంటూ రావాలి? ఎప్పుడో రోగంతో ఉన్న వాళ్ళు వస్తున్నారు అంటే ఎందుకంటే వారికి రోగం ఉంది కాబట్టి వస్తున్నాడు. బాధలు ఉన్న వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఒక అర్థం ఉంది. రోగంతో ఉన్నవాడైతే వాడు రోగం పోవాలి, నా దేవుడిని స్వస్థపరచాలి కాబట్టి వస్తున్నాడు. బాధలు ఉన్న వాళ్ళైతే ఏదో బాధ పోవాలని వస్తున్నారు. అయితే ఏదో ఒకటి ఎవరొకరు ఏదో ప్రాబ్లమ్స్తో వస్తున్నప్పుడు ఈ ధనవంతుడికి ఏమైనా ప్రాబ్లం ఉందా? ఇప్పుడు మనిషికి ఏం కావాలి? డబ్బు, ఆరోగ్యం, ఇంకా తినడానికి అన్నీ ఉన్నాయంటే వాడికి ఏమైనా బాధ ఉంటుందా? ఏ బాధ ఉండదు. కానీ యేసు ఉన్న కాలంలో మాత్రము ఈ యవ్వనస్తుడి దగ్గర చాలా డబ్బు ఉందంట. మిగుల ఆస్తిపరుడైన, ఎలాంటి వాడు? ఆస్తిపరుడు. అయితే కింద వచనాల్లో ఉంటుంది అది. అయితే ఈయనకి ఎందుకు దేవుడి దగ్గర అంతా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అంటే యేసయ్య దగ్గర ప్రతి దానికి జవాబు ఉంది, అందుకే వస్తున్నాడు. అందుకోసం మార్గంలో వెళ్తూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన దగ్గర రాగానే నిలబడి మాట్లాడచ్చు కదా. అట్లా మాట్లాడారంట. డైరెక్ట్ మోకాలు వేస్తున్నాడు ఇక్కడ. అంటే మోకాలు వేయడం దేనికి గుర్తు వస్తుందంటే వినయంలోకి గుర్తు. దేనికి గుర్తు? మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏమంటారు అంటే మోకాలు ఉండండి. కానీ ఇప్పుడున్న కాలంలో మోకాలు అందరికి నొప్పులు కదా, అందరికి మోకాలు నొప్పులు కాబట్టి కొద్దిగా కష్టపడుతుంటారు. ఎందుకంటే శరీరం సహకరించదు. హృదయంలో ఉంటుంది దేవుడిని స్తుతించాలని, కానీ మోకరించలేము. అదే కదా. అయితే ఈ వ్యక్తి రాగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాగానే ప్రశ్న అడగకుండా మోకాలు వేసి ఏమడుగుతుందంటే సద్బోధకుడా. సద్బోధకుడా అంటే అర్థం ఏంటి? మంచి మాటలు చెప్పేవాడా. సద్బోధకుడు అంటే అర్థం ఏంటి? మంచి మాటలు. అంటే యేసుక్రీస్తు నోట నుండి వచ్చేవన్నీ కూడా మంచి మాటలు కాబట్టి ఆయనకు తెలిసిపోయింది, ఈయన యేసయ్య సద్బోధకుడు అంటే మంచి మాటలే చెప్తాడు. కాబట్టి ఈయనకు ఏదో అవసరం ఉంది, ఏదో తెలుసుకోవాలని వచ్చాడు కదా. అయితే ఇప్పుడు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు అంటే నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయాలి? ఏమని అడుగుతున్నాడు? పరిగెత్తుకుంటూ వచ్చి మోకాలేసి
సద్బోధకుడా, నా దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ నాకేం కావాలంటే నిత్య జీవం. నిత్య జీవం అంటే అక్కడ మరణం ఉండదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నిత్య జీవం అంటే నిత్యము జీవించే వారిని నిత్య జీవం అంటారు. అది నిత్యము ఉండే ప్రాంతం ఏది మరి? పరలోకం. నిత్యం ఉండే ప్రాంతం ఏదంటే నరకం. ఇవి ఎప్పటికీ కరిగిపోవు, అరిగిపోవు, ఇవి ఎప్పటికీ ఉండేవే. కాబట్టి ఈ భూమి మీద మనం ఉంటున్న కొన్ని రోజులు అంటే కొన్ని రోజులు ఉంటాం, తర్వాత మన జీవితం ముగిసిపోతుంది. కానీ ఈ భూమి ఎప్పుడు నిత్యం ఉంటుందా? ఉండదు. నిత్యము ఉండేది అంటే దేవుని రాజ్యం. కాబట్టి ఈ యవనస్తుడు ఏమడుతున్నాడు? అయ్యా, నాకు ఒక చిన్న ప్రశ్న ఉంది, ఆ ప్రశ్నకు నాకు కొంచెం జవాబు చెప్పవా బోధకుడా అన్నాడు. సద్బోధకుడా అంటున్నాడు. అంటే సరే అనేసి ఏంటో అని అడగమంటున్నాడు. నిత్య జీవం వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అని నేను అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు తనకు ఒక మాట చెప్తున్నాడు అనమాట. యేసు, నన్ను సద్బోధకుడిని ఎలా చెప్పుచున్నావు? దేవుడికే కానీ మరి ఎవడును సత్పురుషుడు కాడు. యేసుక్రీస్తు దేవుడు కాదా ఇక్కడ? కానీ యేసుక్రీస్తు కూడా దేవుడే కదండి. కానీ ఈయన ఏం చెప్తున్నాడంటే దేవుడు ఒక్కడే అంటున్నాడు. అంటే నేను ఈ భూమి మీద దేవుడుగానే వచ్చాను, కానీ నేను మీ అందరికీ మంచి మాట చెప్పడానికి వచ్చాను, కానీ మనందరికీ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు అని చెప్తున్నాడు. నేను ఆయన పని చేయడానికి వచ్చాను కదా. యేసుక్రీస్తు వారు ఎందుకు భూమికి వచ్చారు? తన పని చేసుకోవడానికి వచ్చిందా? మనం ఎందుకు భూమికి వచ్చినామంటే మనము పెళ్ళి అయినాక పిల్లల కోసం అంటాం, ఇల్లు కట్టాలి అంటాం. మన కోసమే మనం వచ్చినాం, దేవుడి కోసం వచ్చినాం. మనం మన కోసమే. చివరికి ఇవంతా ఏం చేస్తారని అంటే, నా పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు చూసుకుంటారేమో అని వారి కోసం వచ్చారని చెప్తారు. కానీ నేను దేవుడి కోసం వచ్చిన ఈ భూమి మీదకి, నేను దేవుడి పని చేయాలి అని అంటావా? మన నోటి నుండి వస్తాయి ఈ మాటలు. ఎందుకయ్యా ఇన్ని డబ్బులు సంపాదించిన, ఎందుకు ఇంత బాగా కష్టపడుతున్నావు పగలనక రాత్రనక, ఎందుకు నీకు తిప్పలు అవసరమా అంటారు చాలామంది. పిల్లలు ఉన్నారు కదండి ఏమంటారు అంటే, నీ కష్టమంతా కూడా దేవుడు ఎవరి కోసం అని చెప్తావు? నీ పిల్లల కోసం అని చెప్తావు. కానీ దేవుడు యేసుక్రీస్తు వారు ఏమంటారు అంటే, దేవుడు ఒక్కడే. అంటే తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన పని చేయడానికి నేను వచ్చాను ఈ భూమి మీదకి. కాబట్టి నీకు ఒక ప్రశ్న ఉంది కదా, నువ్వు నేనైనా సరే వెళ్తే తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? నిత్య జీవానికే వెళ్ళాలి, అంతే కదా. ఇప్పుడు యేసుక్రీస్తు మరణించినాక నిత్య జీవానికి మళ్ళీ వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వచ్చాడు, అక్కడికి వెళ్ళిపోయాడు. మనం అక్కడికి వెళ్ళాలంటే ఎన్నో దాటుకొని వెళ్ళాలి, అంతేనా? ఎన్నో దాటుకోవాలి. కాబట్టి ఈ యవనస్తుడికి డౌట్ వచ్చింది, అరే నేను భూమి మీద ఏం చేస్తున్నా అసలు, నాకు నిత్య జీవం ఎలా వెళ్ళాలని. ఈయన దగ్గర ఆల్రెడీ ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రం వీళ్ళు చదువుతున్నారు అప్పటికే. అయినప్పటికీ వీళ్ళకి ఒక క్లారిటీ లేదు, అంతే కదా. యూదుల దగ్గర ధర్మశాస్త్రం ఉంది, అంటే మోషే ధర్మశాస్త్రం గ్రంథం ఉంది, అయినప్పటికీ వాళ్ళకి ఒక క్లారిటీ లేదు. యేసుక్రీస్తు వారిని అడిగితే నాకు ఇంకేదో కొత్త విషయం చెప్తాడేమో అనేసి ఈ ధనవంతుడు వచ్చి అడుగుతున్నాడు. అప్పుడు ఏమన్నాడంటే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, నన్ను నువ్వు దేవుడు అనవద్దు అన్న మాట చెబుతూ తర్వాత ఏమన్నాడంటే, నీ ధర్మశాస్త్రంలో ఉన్న మాట నీకు తెలుసా అని అడుగుతున్నాడు. ఏమి ధర్మశాస్త్ర గ్రంథంలో ఆజ్ఞలు ఉన్నాయి కదా, 10 ఆజ్ఞలు ఉన్నాయి. అందులో కొన్ని ఆజ్ఞలు ఆయన చూపిస్తున్నాడు. ఏంటంటే, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపును అను ఆజ్ఞలను నీకు తెలియదు కదా అతనితో చెప్పాను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి నేను ఇవన్నీ అనుసరించుచునే ఉంటుంది అని చెప్పాను. అంటే ఈయన ఎప్పటి చేస్తున్నాడంటే, అంతా ధర్మశాస్త్రం తెలుసు కదా, ధర్మశాస్త్రం తెలుసు కాబట్టి ధనవంతుడు నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. ఇప్పుడు మనం కూడా ఎవరైనా వాక్యం చదువుతుంది లేదు పాటలు పాడాలంటే, మాకు చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మాకు నేర్పించింది ఇవన్నీ అంటాం. అలా కొత్త వచ్చిన వాడికంటే మనకు క్రమం అర్థం కాదు. నేను మొన్న దగ్గర అన్నిలకు ఇంట్లో ప్రార్థన చేయడానికి వెళ్ళినాం. వాళ్ళు మేము ఏం చేసినా కొత్తగా చూస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు కదా. వాళ్ళకి ఒకటే తెలిసిందంటే దేవుడు వాళ్ళకి స్వస్థపరిచాడు, అది లేదా దేవుడు వాళ్ళ బాధ నుంచి విడిపించినాక వాళ్ళకి ఒక నమ్మకం వచ్చింది, దేవుడు అంటే నమ్మకం వచ్చింది అని మనం ప్రార్థన పెట్టుకున్నారు. తర్వాత నేనేం చెప్పానంటే, ఇది నమ్మకం ద్వారా మీరు వచ్చారు, మీరు విశ్వాసంలోకి రావాలి. మళ్ళీ విశ్వాసం అంటే ఏంటి? అలాగే విశ్వాసం అంటే ఇప్పుడే ధనవంతులు అడుగుతున్నారు కదా, నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏదైనా అడిగాడా? విశ్వాసులు నమ్మాల్సింది ఏంటి తెలుసా? నేను వెళ్తే పరలోకం వెళ్ళాలి, అది
ఇక్కడ నిత్య జీవం అంటే విశ్వాసం అర్థం కావాల్సిన విషయం ఏంటంటే విశ్వాసం నమ్మకంతో దేవుడి దగ్గరికి వచ్చాము, ఇప్పుడు విశ్వాసంగా మారి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అర్థమైందా? ఇప్పుడు ఈ యొక్క ధనవంతుడు అదే అడుగుతున్నాడు. అడగగానే యేసుక్రీస్తు వారు యూదుడే కాబట్టి నీకు ధర్మశాస్త్రం తెలుసాను పాటిస్తున్నావు అంటే పాటిస్తున్నావు, ఇవన్నీ నేను చేస్తున్నా, అబద్ధాలు ఆడట్లేదు, దొంగతనం చేస్తలేదు, మోసం చేయట్లేదు, నేను చిన్నప్పటి నుంచి ఇవే పాటిస్తున్నాను. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నారంటే నీకు ఒక్కటి కొదువై ఉన్నది. ఏంటి? 10 ఆజ్ఞలు పాటించినాక కూడా ఒకటి కొదువైందా? చూద్దాం అదేంటో. 21వ వచనం. యేసు అతనిని చూచి అతని ప్రేమించి నీకు ఒకటి కొదువై ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నదంతయు అమ్మి ఏం చేయాలంట? అండర్లైన్ పెట్టుకోండి. నీకు కలిగి ఉన్నదంతయు అమ్మి ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగు. ఇది సాధ్యమేనా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు పరలోకంకి వెళ్ళాలంటే ఇక్కడ ఉన్నాను ఎందుకు అమ్మేయాలి? ఇప్పుడు పరలోకంకి వెళ్ళాలంటే నరహత్య చేయొద్దు, అబద్ధాలు ఆడద్దు, దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, ఇవన్నీ ఆజ్ఞలు ఉన్నాయి. ఇవన్నీ పాటిస్తే అయిపోతుంది కదా. మరి ఎందుకు మనం బ్రతకడానికి డబ్బు సంపాదించాలి, అంతేనా? బ్రతకడానికి డబ్బు లేదు, మనకు ఒక విలువ ఉంటుందా? అసలు ఎవరు కూడా పట్టించుకోరు ముఖ్యంగా. కాబట్టి ఇక్కడ ఆయనకు అన్నీ ఉండి దేవుడి మాటలు వింటున్నాడు, అన్ని పాటిస్తున్నప్పటికీ యేసుక్రీస్తు ఏదో నేర్పిస్తున్నాడు. ఇప్పుడు ఈ ధనవంతుడికి ఏం నేర్పిస్తున్నాడు అంటే, బాబు నీ దగ్గర అన్నీ ఉన్నాయి బాగా, కానీ ఒక్కటే కొదువైంది. ఏంటి అప్పుడు కొదువైందంటే, ఇప్పుడు నువ్వు నన్ను వెంబడించాలి అనుకుంటే నీ డబ్బంతా కూడా ఏం చేస్తావంటే బీదలకి ఇచ్చేయి. ఇది సాధ్యమేనండి? సంపాదించుకునేవాడు ఎవరైనా బీదలకి ఇస్తారా? ఏదో ఒక 10% లేదా 2% ఇవ్వమంటే 100 రూపాయలు ఉంటే వాడు దారిని వెళ్తుంటే 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తాం. అంతేగాని యేసుక్రీస్తు మొత్తం ఇచ్చేయమంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఈ యొక్క ధనవంతుడికి చెప్పడానికి కారణం ఒకటి ఉంది. దేవుడు అండి ఎప్పుడు కూడా మనకి ఏం చేస్తాడంటే టెస్ట్ పెడతాడు. ఏంటి టెస్ట్ అండి? దేవుడు పుట్టిగా చెప్పడు ఒక మాట. ఈ యవనస్తుడికి ఎందుకు చెప్తున్నాడంటే చూద్దాం చేస్తాడా చేయరా. దేవుడు మొత్తం ఇచ్చేయమంటే మొత్తం మనమే ప్రార్థన చేసి దేవుని ఆశీర్వదించు, నన్ను దీవించు, నన్ను పిల్లలను దీవించు, నా కార్లు, నాకు ఇల్లు అని అన్నీ అడుగుతాము. అన్ని ఇస్తాడు దేవుడు. అన్ని ఇస్తున్న దేవుడు అన్ని తీసేసేయంటాడా? చెబుతున్నాడంటే కారణం ఏంటంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడని అర్థం. ఏం చేస్తున్నాడని? పరీక్షలో నెగ్గాలండి. ఈరోజు చాలా మంది విశ్వాసులు అయ్యి కూడా పరీక్షలో ఓడిపోతున్నారు. ఇక్కడ ఇన్ని ధర్మశాస్త్ర గ్రంథాలు మొత్తం 10 ఆజ్ఞలు పాటిస్తున్నా ఈ ధనవంతుడే నువ్వు ధనమంతా ఇచ్చేయంటే సరే ప్రభు అని అనొచ్చు కదా. కానీ ఈ ధనవంతుడు ఏం చేస్తుంటే మిగుల దుఃఖపడి వ్యసన పడుకుంటూ వెళ్ళిపోయినట్ట. అంటే తిట్టుకుంటూ పోయాడు, పరిగెత్తుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు ఎట్లా పోతున్నాడు? పరిగెత్తుకుంటూ వచ్చి మోకాల నుండి ఏసే దగ్గరికి వచ్చి అడిగి క్వశ్చన్ అడిగాడు. ఏసే మంచి ఆన్సర్ ఇచ్చినప్పుడు సరే సద్బోధకుడా అంటున్నాడు. మళ్ళీ బోధకుడు అని కూడా అనలేడు. ఏమంటున్నాడు? సద్బోధకుడు అంటే మంచి మాటలే చెప్పాడు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెడ్డ మాటలు చెప్పిండా? మంచి మాటలు చెప్పి నన్ను వెంబడించు కోరువాడు బీదలకు నీ ఆస్తి అంత ఇయ్యనగానే ఆయన మిగుల ఆస్తి గలవాడు కనుక ముఖం ఏం చేసిందంట? ఆ మాట యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఈ మాట చెప్పగానే ముఖం ఇట్లా తిప్పుకొని, ఇప్పుడు మనల్ని ఎవరన్నా ఎప్పుడైనా తక్కువ ఏదైనా మాట అనేసారు అనుకోండి, అందరి ముందు అవమానపరిచినట్టు మాట్లాడారు అనుకోండి, మనం ఏం చేస్తాం? అక్కడ ఉంటాం. అసలు నాకు తెలిసి అక్కడ యేసుక్రీస్తుని అడిగేటప్పుడు చాలా మంది చూస్తున్నారు. చాలా మంది అక్కడ నుంచొని చూస్తున్నారు ఎవరస్తుడికి ఏం చెప్తాడో అని. ఆ టైంలో ఈ మాట యేసుక్రీస్తు చెప్పగానే ఎవరస్తుడికి ముఖం చిన్నగా అయిపోయింది, ఇక ఇన్సల్ట్ చేసినట్టు అయిపోయింది. అంటే నా డబ్బంతా ఇచ్చేయమంటాడు ఏంది? ఏదో ఇంత డబ్బు ఇచ్చేసే, లేకపోతే ఇవన్నీ బీదల కోసం నువ్వు ఇంత ఖర్చు పెట్టు, నేను సంఘాల కోసం ఇంత ఖర్చు పెట్టు అంటాడేమో అనుకున్నా. కానీ ఈయనేంటి ఇట్లా చెప్తున్నాడు? నా డబ్బంతా ఇచ్చేయమంటున్నాడు. అంటే యేసుక్రీస్తు చెప్తున్న మాటకు అర్థం ఏంటంటే నీ శరీరంతో అన్ని సంపాదించుకున్నావు, నీకు 3 పూట అన్నం ఉంటే సరిపోదా? ఇంకా పెట్టుకున్న డబ్బంతా ఏం చేస్తావు? నీతో పాటు వస్తుంది ఇదంతా రాదు. కాబట్టి
నువ్వు ఒకవేళ నిత్య జీవం పొందాలంటే ఈ భూమిని సంపాదించుకొని వీటినే చూసుకుంటూ మురిసిపోయేవాళ్ళకు పరలోకమందు నీకు డబ్బు రాదు, అక్కడ సంపాదించుకోవాలని చెప్తున్నాడు యేసుక్రీస్తు గారు. హల్లెలూయా. ఈ మాట చెప్పగానే ధనవంతుడుగా చాలా డబ్బున్నాడు కదా, అప్పటికైనా చాలా వాహనాలు అవన్నీ ఉండొచ్చు, కాబట్టి ఇవన్నీ నేను తీసేయాలంటే ఎవరైనా ఒక స్టేటస్ ఉన్న వాళ్ళు టక్కున కిందికి దిగేసి వచ్చారంటే రారు. ఎందుకో తెలుసా, వాళ్ళకి ఈగో అనేది లోపల ఏం చేస్తుందంటే వాళ్ళ ఒకటి అంతరాత్మ ఉంటుంది కదా, అంటే రెండు ఆత్మలు ఉంటాయి మన దగ్గర. ఏమేమి ఆత్మలు చెప్పాలి, పక్కనే ఉంటాయి. ఒకటి దురాత్మ పక్కన ఉంటుంది, ఒకటేమో దైవాత్మ, రెండు పక్కన ఉంటుంది. ఈ దురాత్మ ఏమంటుందంటే రే ఇవాళ మాట విన్నామంటే అయిపోయినట్టే, రేపటి నుంచి నిన్ను ఎవ్వడు కూడా ఈ భూమి మీద ఎవరు కూడా నీకు కేరే చేయరు, నీకు రెస్పెక్ట్ ఇయ్యరు, ఏం చేయరు. అవన్నీ మనకి ఎందుకు తిప్పాలి, ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏం తినాలి, ఏం తాగాలి, ఏం చేయాలి, మనం భూమిగా బ్రతకాలి అని నేర్పిస్తారు. అదే యేసుక్రీస్తు యొక్క దైవాత్మ ఏమంటుందంటే ఇవన్నీ ఒక రోజున నీతో రావు. కదవుతుందండి, మనతో పాటు వస్తాయి ఇవన్నీ. ఒక చిల్లి గవ్వ వస్తుందా, మనం వేసుకున్న బట్టలు వస్తాయా, ఏది రాదు. కాబట్టి యేసుక్రీస్తు వారికి తెలుసు, కాబట్టి ఆయన సద్బోధకుడు, కాబట్టి ధనవంతుడు అడిగినందుకు ఈ మాటలు చెప్తున్నాడు. లేదు యేసుక్రీస్తు చెప్పకపోతుండే, అని అడుగుతున్నాడు కాబట్టి నీ ధనం ఇచ్చేసి నా దగ్గరికి వచ్చాయంటున్నాడు, నన్ను వెంబడించు, లేదా ఇవన్నీ బెదరికేయాలని ఆయన వల్ల కాలేదు. ఈ రోజున మనకు కూడా మన వల్ల ఏది కూడా కాలేకపోతుంది. కారణం ఏంటంటే మనము పెదవులతో దేవుని ఘనపరుస్తున్నాం, కానీ హృదయం దేవుని దగ్గరగా ఉందా, చాలా దూరంగా ఉంది. ఇది మనం నేర్చుకోవాలి. ఇక ఈ మాట ఏపడిన ధనవంతుడు మొక్కచిన పుట్టుకున్నాడు, వెళ్ళిపోయిన అక్కడి నుంచి. తర్వాత యేసుక్రీస్తుతో పాటు 12 మంది శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళకు డౌట్ వచ్చింది. ఇప్పుడు నువ్వు ధనవంతుడనే ఆయనకే ఇంత పెద్ద మాట చెప్పేసినావు, అని డబ్బులన్నీ మీదకి ఇచ్చేసే వచ్చామన్నావు, మేమున్నాం కదా, ఇప్పుడు మా సంగతి ఏంటని అడుగుతున్నారు. చూద్దాం ఇప్పుడు అది 27 చూద్దాం. యేసు వారిని చూచి ఆ మనుషులకు అసాధ్యమే కానీ దేవుని సాధ్యం కాదని, దేవునికి సమస్తమును సాధ్యమని అన్నాను. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి 28 నుంచి ఉంటుంది. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి ఆయనతో చెప్పసాగాను. అంటే యేసుక్రీస్తు చెబుతున్నారు, పేతురు స్టార్ట్ చేసి చెప్తున్నాడు. అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తమును స్వార్థ నిమిత్తమును ఇంటి వారినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 3 ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమను నిత్య జీవమును పొందునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. దొరికింది ఆన్సర్. ఇప్పుడు ధనవంతుడికి ఆన్సర్ దొరికేలోపు ఆ ధనవంతుడు వెళ్ళిపోయాడు. ఒకటే మాట అయిపోయాడు, ధనవంతుడు చిన్న ముఖం చిన్నగా వేసుకుని వెళ్ళిపోయాడు. అయితే పేతురు శిష్యుడు పక్కనే ఉన్నారు కదా, పేతుడికి ఆగదు ఎప్పుడు కూడా. పేతుడికి ఇంకా తెలుసుకోవాలి, మేమున్నాం కదా అయ్యా ఏసయ్యా, మేము నీ శిష్యులేమే కదా, మేమేమో ఇవన్నీ విడిచిపెట్టి వచ్చినాం. అయితే అందుకు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే ఎవరైనా నా నిమిత్తం, అంటే యేసయ్య కొరకు లేదా దేవుని కొరకు భూములను అన్నతలను అక్క తమ్ములను తల్లిదండ్రులను ఎన్ని కేటగిరీస్ వస్తే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ వచ్చేవారికి తర్వాత ఏం చెప్తున్నారంటే సువార్త నిమిత్తం కూడా వీటిని విడిచిపెట్టి ఒక మనుషుడు దేవుని యొద్దకు రాగలడా? రాలేరండి. ఎందుకంటే భార్య భర్తను విడిచిపెట్టి ఉండలేరు, పిల్లలు ఉంటారు, పిల్లలు విడిచిపెట్టి ఉంటారా? ఉండలేరు. దేవుడు ఇచ్చిన భూములు ఉంటాయి, అవి విడిచిపెడతారా? అవి విడిచిపెట్టారు. ఇంటిని విడిచిపెడతారా? భూములు వేరు, ఇంటి వేరు. మళ్ళీ ఏమండి, దీనన్ని విడిచిపెట్టి రమ్మంటే ఒక మనిషికి సాధ్యమేనా? మనుషులకు సాధ్యమే.
12 మంది శిష్యులను వీళ్ళందరూ విడిచిపెట్టే కదా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. వాళ్ళు విడిచిపెట్టి వచ్చినాకే వాళ్ళు చూడండి, నన్ను వెంబడించండి అనగానే వాళ్ళు వలలాన్ని విడిచిపెట్టేసి భార్య ఏముందో చూసుకోలేరు. వాళ్ళు ఏమన్నా నన్ను వెంబడించండి శిష్యులు దేవుడు అడిగినప్పుడు ఒక్క నిమిషం ప్రభావ నేను పోయి మా ఇంట్లో చెప్పేసి వస్తా అని చెప్పేసి వచ్చారు. ఎవరికైనా ఎక్కడ చూడండి, మీరు బైబిల్ మొత్తం ఎదకండి. పేతురు, యోహానికి, మిగతా 12 మంది శిష్యులు ఎవ్వరు కూడా నా పిల్లలు ఎట్లున్నారో చూడలేదు. ఇప్పుడు సడన్గా వాళ్ళు అక్కడ పని చేస్తున్నారు, వాళ్ళు మంచిగా చేసుకుంటున్నారు, జాలరుగా పని చేస్తున్నారు. చేసుకుని మార్గం ఎందుకు వెళ్తేమన్నాడంటే, నేను మిమ్మల్ని మనుషులు బట్టి జాలరుగా చేస్తాను, నన్ను వెంబడించండి అనగానే అది ఏ టైమో తెలియదు, ఇంటికాడ ఏం చెప్పొచ్చో తెలియదు. ఏంటి మీరు వింటున్నారా? నేను బాగా బైబిల్ అసలు అర్థం చేసుకుంటుంటే చాలా లోతులకు వెళ్ళిపోతుంటే అబ్బా శిష్యులు ఇట్లా విడిచిపెట్టి వచ్చారా అనిపిస్తుంది. వాళ్ళు చూడండి, మనం ఇప్పుడు ఇంటికి వచ్చి బయటకు వచ్చినప్పుడు ఇంట్లో అన్నం వండినా లేదో వాళ్ళకి చెప్పేసి వస్తాం, అవునా? లేదా ఈ కరెంట్ బంద్ చేసి వచ్చే ముందు చెప్పేసి వస్తాం, తాళం వేసి లేదో చెప్పేసి వస్తాం. లేకపోతే మనకి ఏముంటుంది, కంగారు ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, ఏమైతే ఇంటి దగ్గర ఎవరైనా ఉన్నారో లేదా చీకటి అయితే లైట్ వేసిరో లేదా కంగారు ఉంటుంది. కానీ శిష్యులు ఏంటండి మొత్తం విడిచిపెట్టారు ఒకేసారి. అక్కడ పడవల్ని విడిచిపెట్టారు, జాలిని విడిచిపెట్టి, చేపలు ఎవరు అమ్ముతారు అదో తెస్తున్నారు, ఇంటికాడ భార్య తిన్నదో లేదు అది మర్చిపోయారు, పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏం చేయాలి అది మర్చిపోయారు, వాళ్ళకి పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారో లేదో, వాళ్ళకి ఏమైనా మంచి పరిస్థితులు ఉన్నారో లేదు, వాళ్ళకి ఏమైనా అయ్యిందో ఇవేమైనా కేర్ చేస్తున్నారా? ఇవన్నీ కేర్ చేయకుండా ఒకటే మాట యేసుక్రీస్తు మాట పట్టుకున్నారు, నన్ను వెంబడించండి అనగానే సువార్త నిమిత్తం వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తుని వెంబడించడానికి సిద్ధమైపోయారు. హల్లెలూయా. అందుకేనండి పరలోక రాజ్యంలో అంట 12 గుమ్మలు 24 పెద్దలు ఉంటారు చూసారా, వాటిపైన గుమ్మాల మీద స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాల మీద ఒక్కొక్క స్తంభం మీద ఈ 12 మంది పేర్లు ఉంటాయంట. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు సాక్రిఫైస్ చేశారు. దేనికోసం అంటే దేవుని సేవ కోసం, దేవుని పని కోసం. వారు ఆలోచించలేదు. నా పిల్లలు చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు మాట చెప్తున్న మాట ఇవేదే ఎవరైతే పాటిస్తారో ఈ భూమి మీద వీటన్నింటినీ విడిచిపెడితేనంట పరలోకము సంపాదించుకుంటారంట. అన్నీ కూడా ఎక్కడ మన పితరులు ఉంటారు కదా, ఎవరైతే మనకంటే ముందు చనిపోయారు కదా నీతిమంతులు, వాళ్ళందరూ మనకు తల్లిదండ్రులు. ఆడవాళ్ళైతే పెద్దవాళ్ళేమో అమ్మలు అవుతారు, అర్థమవుతుందంటే. లేదా అబ్రహాం వీళ్ళందరూ మన తాతలు అవుతారు. మన ఏజ్లో వాళ్ళు చనిపోయారు అనుకోండి, వాళ్ళందరూ ఏమవుతారంటే అన్నదమ్ముళ్ళు అవుతారు, మనకంటే చిన్న వాళ్ళు పిల్లలు అవుతారు. ఇదండి ఇంత అర్థం లోపల. పైకి వెళ్ళాకంట దేవుడి దగ్గరికి వెళ్ళాక ఈ భూమి మీద ఉన్న రక్త సంబంధాల గురించి కాదు దేవుడు చెప్పేది. దేవుడి కోసం బ్రతికిన వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చిన పైకి వెళ్ళాక వాళ్ళందరూ మనకు అన్నదమ్ములు అవుతారంట. ఎవరైతే మనం మిస్ అవుతాం కదా, ఫ్యామిలీ అంతా మిస్ అయిపోతాం కదా, అరే ఈరోజు నా భర్త లేడని, నా భార్య లేదు, ఇప్పుడు అందరూ మనం మిస్ అవుతాం కదా. దేవుడి కోసం బ్రతికిన వాళ్ళందరూ కూడా పరలోకంలో వాళ్ళని అందరినీ పొందుతారంట. హల్లెలూయా. ఎంత మంచి మాట కదా సార్. ఎంతమంది ఇప్పుడు చూడండి, మనకు ఫ్యామిలీ ఉంటే ఒక 50 మంది 60 మంది మన ఫ్యామిలీ ఉంటారు, కుటుంబ సభ్యులు. కానీ పరలోకం మందు కోట్ల మంది ఉంటారండి. ఎంతమంది? ఒక్కలా ఇద్దరా? ఈరోజు నాకు ఒక్కడే కొడుకు ఒక్కడే బిడ్డను అనుకుంటామేమో, దేవుని కోసం బ్రతికినప్పుడు రేపు పొద్దున నీకు కోట్ల మంది పిల్లలు, కోట్ల మంది తల్లిదండ్రులు ఉంటారు, కోట్ల మంది అన్నదమ్ములు ఉంటారు. అక్కడ ఆనందం వేరు. ఈ భూమి మీద అంట వీటిపైన ఆశ పెట్టుకుంటే నువ్వు దేవునిలో నిత్య జీవనం ఉంటే పొందలేవు. ఈ భూమి మీద వీటి గురించి ఎక్కువ, అరే నా భార్య ఏమవుతుంది, నా పిల్లలు ఏమవుతారని ఈ భూమి మీద అంట మనము వీళ్ళ గురించి ఎక్కువ ఆలోచించద్దు. ఎందుకో తెలుసా? వీళ్ళందరి ప్రేమలు కొన్ని రోజుల మట్టికి. వీళ్ళన్ని ప్రేమలు ఎలాంటివి? చాలా కొన్ని రోజులు. నువ్వు మరణించావనుకో, నేను మరణించినాకో ఒక నెల గుర్తుపెట్టుకుంటారు, ఒక సంవత్సరం అయితే ఏదో కార్యక్రమం చేస్తారు, ఇంకా 2 సంవత్సరాలు ఇంకో కార్యక్రమం, 3-4 నెలలు గుర్తుంటాయి. 5-6 తర్వాత నుంచి ఫోటోలు ఉంటారు, నేనైనా ఫోటోలు ఉంటాను, మీరే అంతేనా? కానీ దేవుడు మాత్రము తన హృదయంలో దాచుకుంటాడు. ఎక్కడ పెట్టుకుంటాడు? దేవుడు తనను గుర్తు పెట్టుకుంటాడు అనమాట. అరే వీడు నా కోసం అన్నింటిని విడిచిపెట్టాడు, వీడిని చూసిన ప్రార్థన కోసం చూసారా, టైం తినాలనుకునే టైంని కూడా విడిచిపెట్టి నాకు సన్నిధానంలో గడుపుతున్నాడని దేవుడు గుర్తుంటుంది. ఎందుకో తెలుసా? దేవుడి దగ్గర ఒక బుక్ ఉంది. దేవుడి దగ్గర ఏముంది? గ్రంథం ఉంది. దేవుడి దగ్గర జీవ గ్రంథం అనేది ఉంది. ఆ జీవ గ్రంథం దేవుడు ప్రతి ఒక్కరి పేరు రాసుకుంటున్నాడు అనమాట. రాసుకుంటున్నాడు కాబట్టి దేవుడు గుర్తుంటుంది, నీకు నాకు గుర్తుండదు.
ఈరోజు సహాయం చేసిన గుర్తుపెట్టుకుంటాం, రేపు పొద్దున వాడు పక్క జరిగింది అనుకోండి మనం మర్చిపోతాం. కీడు చేసిన మర్చిపోతాం, సహాయం చేసిన గుర్తుపెట్టుకుంటాం, 2 రోజులు అది కూడా గుర్తుపెట్టుకుంటాం, 3 రోజులు వాళ్ళు కూడా అందరినీ మర్చిపోతాం. కానీ దేవుడు ఎవరిని మర్చిపోను. ఎందుకంటే దేవుడి కొరకు నీవు నేను ఏం కావాలంటే మనం ఆయన పని కోసం మన డబ్బులు ఖర్చు పెట్టాలి, మన ఆయుష్ని ఖర్చు పెట్టాలి, మన సమయాన్ని ఖర్చు పెట్టాలి. దేనికైనా నువ్వు ఖర్చు పెట్టకపోయినా పర్లేదు, కానీ దేవుడి పనికి ఖర్చు పెట్టాలి. ఎందుకంటే దేవుడు దాని లెక్క అంతా పెట్టుకొని నీకు అంత లెక్క నిత్య జీవంలో ఇస్తాడు. హల్లెలూయా. ఓకేనా? ఇక్కడ వరకు ఈ సబ్జెక్ట్ అయిపోతుంది. అంటే ఆ యవ్వనస్తుకు వచ్చిన డౌట్ యేసుక్రీస్తు వారు ఈ శిష్యులతో క్లియర్ చేసేసింది దాన్ని. ఇప్పుడు వీళ్ళకి చాలా సంతోషం రాదా? అరే మేము అన్ని విడిచిపెట్టాం కాబట్టి ఇప్పుడు మాకు అంతా ఇది దొరికేది. ఇక్కడ అంటే ఈ రోజు ఏ రోజైనా సరే మా తండ్రి చచ్చిపోతాడు, మా భార్య చచ్చిపోతాడు, పిల్లలు చచ్చిపోతారు, నేను చచ్చిపోతా. కానీ మేము అందరం బ్రతకాలంటే ఎక్కడ ఉంటాము? పరలోకంలో కలుసుకుంటాం మేము. హల్లెలూయా అని ఇక్కడ వరకు కూడా హ్యాపీగా ఉన్నారు. తర్వాత 3వసారి యేసుక్రీస్తు వారు మళ్ళీ చెప్తాడు. ఎందుకంటే ఈ మార్క్స్ వారు 10వ అధ్యాయంలో ఎక్కడ వస్తుందంటే ఫస్ట్ టైం యేసుక్రీస్తు వారు ఈ ప్రజలు నన్ను సిలువకి ఎక్కిస్తారు అని చెప్తాడు. అప్పుడు నమ్మరు. 2వసారి చెప్తాడు, అప్పుడు నమ్మరు. 3వసారి మళ్ళీ ఇక్కడ చెప్తాడు. 32 నుంచి చెప్తుంటాడు. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచున్నగా యేసు వారికి ముందుగా నడుచుండగా వారు విస్మయం నొందిరి, వెంబడించిన వారు భయపడేది. అప్పుడైన మరల 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియజెప్పనారంభించి, ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగింపబడను, వారాయనకు మరణ శిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3వ దినమైన తర్వాత ఆయన తిరిగి లేచినని చెప్పారు. ఇది 3వసారి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. నన్ను మనుషులు పట్టుకుని శాస్త్ర పరిశీలన పట్టుకుంటారు, నన్ను సిలువకి వేస్తారు, కుమ్మేస్తారు, కొడతారు అని చెప్తుంటే ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పాను, మనుషులు ఎప్పుడైనా మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ విలువ మనకి ఎప్పుడు తెలియదు. ఎవరైనా మనుషులు మన మధ్య నుంచి వెళ్ళిపోతారో కనుమరుగా అయిపోతారో అప్పుడు వాళ్ళ విలువ తెలుస్తుంది. అప్పుడు అక్కడ మనకు తెలుస్తుందా? కాబట్టి యేసుక్రీస్తు వారికి 3వసారి చెప్తున్నప్పుడు అప్పటికి ఇంకా నమ్మాలి శిష్యులు. నన్ను అన్యజనులకు అప్పగింపబడే రోజు వస్తుంది. ఈ ధ్యానం అంతా దేనికంటే యేసుక్రీస్తు వారు అప్పచెప్పడానికి దగ్గర టైం పడుతుంటుంది అనమాట. కాబట్టి ఈ మార్క్స్ వార్త అంతా కూడా మాకు ఎవరు యేసుక్రీస్తు యొక్క సొంత శిష్యులు 12 మందిలో ఒకడు. ఈయన దగ్గర చూసిన ఇవన్నీ మనకు రాస్తున్నాం అన్నమాట. కాబట్టి ఇక్కడ వరకు కంప్లీట్ చేసుకుందాం. రేపు మిగతా విషయాలు మనం మాట్లాడదాం. ఓకేనండి? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవాన్ని మనం ఆచరిస్తున్నాం. మధ్యకాలం చక్కటి విషయాలు మనకు నేర్పించారు. నిజంగా తండ్రి నిత్య జీవానికి వెళ్ళాలంటే ఒక యవ్వనస్తుడు ద్వారా ఒకప్పుడు తను ధనవంతుడుగా ఉండి ముఖం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయడం, కానీ ఈ రోజున తండ్రి మేము తను సిద్ధంగా ఉంటున్నాం ప్రభు. మేము ప్రతి విషయంలో తండ్రి మాట వినటం కానీ ప్రతి త్యాగం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ వాక్యాలు వినటకు మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి నేర్చుకుంటున్న నీ బిడ్డలు ప్రభు ఏవైతే వాళ్ళు కోల్పోయారో ప్రభు ఈ భూమి మీద ఇవన్నిటిని మీరు ఎదులో నిత్య జీవం ఇవ్వబోతున్నారు. అందును బట్టి మీకు స్తోత్రములు. కాబట్టి ప్రభు మేమందరం కూడా నీ వాక్యమును బట్టి ప్రభు ఈ భూమి మీద తండ్రి ఏవో సంబంధాల వరకు మేము ఆశ పెట్టుకోకుండా నీ యొక్క పరిచర్యలో లేకపోతే తండ్రి నీ సేవలో నీ సంఘంలో ఇలా అంటు కట్టుకొని ఉండి ప్రతి వాక్యాన్ని నేర్చుకుని పాటించే బిడ్డలుగా మిమ్మల్ని తయారు చేయమని యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. పరలోక ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక,